ఏంట్రా అంత అడవిడి చేస్తున్నావు? అదేం లేదురా, ఈరోజు కిస్ డే కదా, నా పిల్ల ఫస్ట్ కిస్ ఇస్తారమ్మనింది. అసలు ఈరోజు ఇంట్లో ఎవరో లేరంట. అంటే ఈరోజు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దే మీద ముద్దే పెట్టు అని పాట పాడతారా? అవునరా. అయినా నాకు అర్థం కాదు, ఈ అమ్మాయిలందరూ నీలాంటి వాళ్ళకే పడతారేంట్రా? అదేంట్రా అంత మాట అనేసావు? మరేంట్రా, నువ్వెక్కడా అమ్మాయి ఎక్కడా? అయినా నీలాంటి వాళ్ళు దొరుకుతున్నారు కానీ నాకు మాత్రం ఒక్కటి కూడా దొరకట్లేదేంట్రా? ఇప్పుడు నాకుందని బాధ, నీకు లేదని బాధరా? రెండూని. తినడానికి నాకు ఇడ్లీ లేదని అడగకూడదు, కనీసం మావాడికి బిర్యానీ దొరికిందని సంతోషపడాలి. అది వదిలేసి నా మీద పడి ఇడుస్తావంట్రా కరకా చెప్పు మొహమాడ. ఏదో అన్నావు? అర్థం అడక్కు, నాకు కూడా తెలియదు. అరే, మీ పిల్ల ఫ్రెండ్స్లో ఎవరినైనా నాకు సెట్ చేయొచ్చు కదరా? సిగ్గు లేదురా నీకు? కష్టపడి వెంటపడి చీయని తుమ్మిత తుడుచుకుని పోరానరిస్తే భరించి రారానంత వరకు ఓపికపడి సంపాదించారా ఈ గర్ల్ ఫ్రెండ్ని. నీకు మాత్రం ఈజీగా దొరకాలా? కష్టపడు, పాలమ్ము, పూలమ్ము, గర్ల్ ఫ్రెండ్ని పట్టు. నీకు సెట్ అయింది కాబట్టి ఎన్నన్నా చెప్తావురా, నాకు టైం వస్తుంది చూపిస్తా. టైం వచ్చినప్పుడు చూద్దాంలే, గొనుక్కోకు. అదేం లేదురా. సరే కానీ నువ్వు మీ పిల్ల ఇప్పుడు దాకా ముద్దు పెట్టుకోలేదా? మా పిల్ల కొంచెం స్లోరా. మీ పిల్ల స్లో నిజమే కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నువ్వు స్లో అనుకుంటుంది. అది నిజమేరా మరి. బాయ్. ఎల్లరా ఎల్లు, దేవుడు అనేవాడు ఉన్నాడు. 1 hour later. ముద్ద పెట్టు ముద్ద పెట్టు, ముద్దు మీద ముద్ద పెట్టు. ఏంటి గేట్ ఓపెన్ ఉంది? ఓ, ఇంకో గేట్ ఉందా? హే వినాయక బాబా, బ్లెస్ మీ. ఆ ముద్దు ఆ ముద్దు ఆ పెట్టు ఆ ముద్దు. నేను వచ్చేసా. హే అబ్బా. ఏం చేస్తున్నావురా? కిస్సే, దానికోసమే కదా ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా. అలా అని ఇలా ఎక్కడ పడితే అక్కడనా? ఒక ఫీల్ ఉండాల్సిన అవసరం లేదా? అసలే ఫస్ట్ కిస్ అలా గుర్తుండిపోవాలి. అది నిజమే కదా. కిస్ పెట్టాలన్న కంగారులో ఇవన్నీ మర్చిపోయా. పద అలా సోఫాలో కూర్చొని కళ్ళల్లో కలిపెట్టుకుని కిస్ చేసుకుందాం. హే హే హే, అవసరమా ఇప్పుడు స్పెట్స్ బొక్క? నేను ముద్దు పెడతా చూడు, నేను ముద్దు పెడతా చూడు, నువ్వు వద్దన్న గట్టిగా పెట్టేస్తా చూడు. ఆగు. ఏంటే టెన్షన్గా ఉందా? ఏం కాదులే, కిస్ పెట్టే వరకైనా టెన్షన్. కిస్ పెట్టాక భయం పోయి ఒక రొమాంటిక్ మూడ్లోకి వచ్చేస్తాం. నీకిదే ఫస్ట్ కిస్ అన్నావు, మరి ఈ ఫీలింగ్స్ అన్నీ నీకెలా తెలుసురా? దీని అమ్మ, ఇలా దొరికేసానంటే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి, లేకపోతే చంపేస్తుంది ఇక్కడే. ఏంట్రా సమాధానం చెప్పకుండా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? నిజం చెప్పు, నీకిది ఫస్ట్ కిస్సేనా లేక అందరిలా నువ్వు కూడా పులిహోర రాజావేనా? చిచ్చి, అదేం లేదే, ఫస్ట్ నువ్వేనే. నేనేంటో నీకు తెలీదా శ్రావ్య? మరి ఫస్ట్ కిస్ ఫీలింగ్ నీకంత కరెక్ట్గా ఎలా తెలుసు? అంటే ఫస్ట్ కిస్ ఫీల్ ఎలా ఉంటుందని మా ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళు చెప్పారు నాకు. అంతేనా? అంతే శ్రావ్య, నీ అనుమానాలన్నీ పక్కన పెట్టేసి మనం కలిసిన పని కానిద్దామా? ఆగు. మళ్ళీ ఏమైందే? నైట్ నువ్వు తాగావు కదా? అంటే కొంచెం. కొంచెం కాదు, నాతో 2:30 వరకు మాట్లాడుతూ బానే తాగావు. అంటే కొంచెమనే మొదలు పెట్టానే. అదే నువ్వు కిస్ ఇస్తానేసరికి ఆ ఆనందంలో ఇంకో 2 బీర్లు ఎక్కివేశా. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకే? కమాన్, కిస్ మీ బేబీ. 1 2 3 4 5. ఏంటిది లెక్కలేస్తుంది? ఏంటి శ్రావ్య, ఏం లెక్క పెడుతున్నావే? నువ్వు నైట్ 2:30 వరకు తాగావు, ఇప్పుడు 8:30 అవుతుంది. అంటే నువ్వు తాగి జస్ట్ 6 అవర్సే అవుతుంది. అయితే ఏంటా? నీలో ఆల్కహాల్ బ్రీతింగ్ ఇంకా అలానే ఉంటుంది. నువ్వు కిస్ చేసినప్పుడు ఆ బ్రీతింగ్ నాలోకి ఎంటర్ అయ్యి నాకు మత్తెక్కేస్తే, నేను ఆ మత్తెక్కి పడిపోతే, ఒక కిస్సే కాకుండా ఇంకా ఏదో చేద్దామని నీ ప్లాన్, అంతే కదా? వసే వసే వసే. అమ్మ దుర్మార్గుడా,
ఎంతకి తెగించావురా? నిన్ను నమ్మి నా ఇంటికి రమ్మన్నానా? ఒసేయ్ అసలు నాకు ఆలోచన లేదే. అయినా నైట్ తాగింది ఇప్పటిదాకా ఉండదే. బ్రీత్ ద్వారా మొత్తెక్కడం అంటే సైంటిస్టులకు కూడా తెలియని ఒక విషయాన్ని బయటికి తీసావు తెలుసా? నాకదంతా తెలీదు. కిస్సు క్యాన్సిల్. వెళ్ళిపో. ఒసేయ్ అలా అనకే. ఈ ఒక్కరోజు కోసం చాలా డేస్ నుంచి వెయిటింగే. ప్లీజే. సరే, నిన్నొక్కటి చెప్తా. అలా చేస్తే నీకు కిస్ ఇస్తా. ఏం చెప్తుంది ఇది? సరే ఏం చెప్పినా చేద్దాం. కిస్సు ముఖ్యం బిగులు. సరే చెప్పు ఏం చేయాలో. సరే పద చెప్తా. నీ అమ్మ ఏం చెప్పినా చేసేయాలరు ఇప్పుడు. ఈ యాప్పల చేతికి చేం మాట్లాడవేంటే? ఏం చేయాలో చెప్పు. ఆ వేప పుల్లని నోట్లో పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావే? ఇది ఉండే చేతికి ఈ వేపల నోట్లో పెట్టుకుంటే వామిటింగ్ వస్తుంది. అదే కదా నాకు కావాల్సింది. అర్థం కాలా? ఆ వేప పుల్లని నోట్లో పెట్టుకొని నైట్ తాగింది మొత్తం తీసేయ్. అప్పుడే నీ బాడీలో ఉన్న ఆల్కహాల్ మొత్తం పోతుంది. అప్పుడు మనం కిస్ చేసుకోవచ్చు. అసలు ఏం మాట్లాడుతున్నావే? ఇన్ని రోజులు నీకు బ్రెయిన్ మోకాల్లో ఉందనుకున్నా. అరికాల్లో కూడా లేదని ఈరోజుతో తేలిపోయింది. అయినా నైట్ తాగింది ఇప్పటికక్కడమేంటే? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అసలు జరిగే విషయమేనా ఇది? అది జరగకపోతే ఇది జరగదు. నువ్వంత కఠిన నిర్ణయాలు తీసుకోమాకే. ఇప్పుడేంది కక్కొని చావాలి అంతే కదా. కక్కొని చస్తా. 5 minutes later. అమ్మా ఇంక చాలే, నా వల్ల కాదే. నైట్ తాగింది కాదు కదా, మొన్న తాగింది కూడా కక్కేసా. ఇంక చాలే అమ్మా. నైట్ నువ్వు ఎన్ని బీర్లు తాగావు? 3. ఇదేంటి మళ్ళీ లెక్కలేస్తుంది? నన్ను చంపే ప్లాన్ ఏం కాదుగా? శ్రావ్య ఏంటమ్మా మళ్ళీ లెక్క పెడుతున్నావు? ఏం లేదు, నైట్ నువ్వు 3 బీర్లు తాగావు. ఒక్కొక్కటి 650 ml. 3 బీర్లు కలిపి 1950 ml. ఇప్పుడు బయటకంత రాలేదు కదా. నేను అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి. ఇది కడుపు అనుకున్నావా, కింద బాటిల్ అనుకున్నావా? ఎంత బోస్తుందో బయటికి రావడానికి. ఒక ఆప్షన్ ఉంది తెలుసా? ఆల్రెడీ అయిపోయింది మార్నింగ్. అయ్యో సారీ, పద కూర్చుందాం. మర్యాద ఇప్పుడు గుర్తొచ్చింది తల్లే. సారీ. అమ్మా అయ్యా చంపేసిందిరా. అమ్మా ప్రవీణ్, కిస్ చేసుకుందామా? దానికోసమే కదా వెయిటింగ్. ఫోన్ వస్తుంది. అదే ముఖ్యం కదా లేదా? కనీసం తీసి కట్ చేయి. ఎవడ్రాడు? అన్నోన్ నెంబర్లే. మళ్ళీ ఫోన్ వస్తుంది. హలో ఎవరండి? హలో ప్రవీణ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, అండ్ యూ? నేను కూడా చాలా బాగున్నారా. ఎక్కడున్నావు? ఇంతకీ నువ్వెవరు? ఏంటి ప్రవీణ్, నన్ను మర్చిపోయావా? నా వాయిస్ నన్ను గుర్తుపెట్టేస్తావనుకున్నా. హలో 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 ప్రవీణ్, మాట్లాడు. ఎవరండి మీరు? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబరా? అలా ఎలా అనాలనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ ఇదే కిస్ డేనా మన అరకులో కిస్ చేసుకున్నాం. అలా ఎలా మర్చిపోయావు? అది గుర్తొచ్చి కాల్ చేశా. మనం అరకులో చేసినవి ఏది మర్చిపోలేదు. ఎనీవే, హ్యాపీ కిస్ డే రా పుచ్చుకన్నా. దొంగ సచ్చినోడా, ఫస్ట్ కిస్ అని చెప్పి నన్ను చీట్ నిజంగానే చేస్తావా? ఫస్ట్ కిస్సే. చచ్చావురా ఈ రోజు నా చేతిలో. అది నిజంగానే రాంగ్ నెంబరే. అది నిజంగానే రాంగ్ నెంబరే. రాంగ్ నెంబరే. రాంగ్ నెంబరే. నిజంగానే రాంగ్ నంబరా? నేను చెప్తున్నదే కదా, నిజంగానే రాంగ్ నెంబరే. మరి రాంగ్ కాల్ చేసిన అమ్మాయికి నీ పేరు అంత కరెక్ట్ గా ఎలా తెలుసురా? ఇలా ఎంతమందిని మోసం చేస్తావురా? ఈ రోజు నిన్ను చంపి కాలనీలో ఉన్న కుక్కలకి బిర్యానీ వండి పెడతా. అది కాదే, నేను చెప్పేది వినవే. నేను నిరపరాధాన్ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అన్నావే. నేను చెప్పేది వినవే. ఏం చెప్తావురా? అరకులో దాంతో ఎలా ఎంజాయ్ చేసావో చెప్తావా? అమ్మా చావరా. చెప్పేది విను. అమ్మా, అమ్మా, అమ్మా.
అమ్మో మొన్న అరకు తీసుకెళ్తానన్నావు అందుకేనా? అరకులో ఉందా నీ స్పాట్? ఇలా అరకు తీసుకెళ్లి ఎంతమందిని మోసం చేసావురా? చచ్చిపోతానే. ఒసేయ్ మరీ అంత క్రిమినల్ ఆలోచిస్తున్నావేంటే? నాకంత సీన్ లేదే. నేను అట్లా కనిపిస్తున్నానా నీకు? నీలాంటి వాళ్ళు కంటికి కనిపించని కరోనా వైరస్ లాంటి వాళ్ళరా. నీలాంటి వాళ్ళని ఇలా కాదు. ఈ తిక్కలది ఏం చేస్తుందిరా అయ్యా? ఎక్కడికి వెళ్ళింది ఇది? ఏం చేస్తుంది ఇది? వామ్మో దొరికితే చంపేస్తుంది ఇది. ఆగరా చచ్చావి రోజు. చెప్పేది వినవే, చెప్పేది వినవే. కత్తే అది, చెప్పేది వినవే. దొరికావా సచ్చావు. చూసేయ్ నువ్వేంటి ఇలా తగులుకున్నావు బాబు? దొరికితే చంపేసినా ఎక్కడ దగ్గర రాకోవాలా? ఎక్కడికి వెళ్ళాడేమిటో? కిస్ కోసం వచ్చి నా ప్రాణం తెచ్చుకున్నది అయ్యా. ఏసయ్యా, అల్లా వెంకన్న స్వామి నన్ను కాపాడండి అయ్యా. పెద్ద గుడి మీ ముగ్గురికి ఒకే దగ్గర కట్టిస్తాను స్వామి. సౌండ్ వస్తుంటుంది, వచ్చేస్తుంది. నన్ను చంపి జైలుకి పోతావా ఏంటి? నీలాంటి వాళ్ళని చంపి జైలుకే కాదురా నరకానికి పోవడానికి కూడా రెడీ. ఇంత గట్టిగా ఫిక్స్ అయ్యావంటే బాబు, అసలు నువ్వు ఆడదలా ప్రవర్తిస్తున్నావా? నీలాంటి చీడ పురుగులను చంపేటప్పుడు రుద్రకాళ్ళు అవుతాం రా మేము. చీడ పురుగా? మా నాన్న కూడా అనలేదు కదే. నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలేవే, నేను ఇంటికి పోతా. నిన్ను వదిలిపెట్టే ఆలోచనే లేదు. నిన్ను చంపి మకిలి పట్టిన ఈ ప్రపంచాన్ని నీ రక్తంతో కడిగేస్తా. మళ్ళీ ఫోనా? మళ్ళీ ఫోనా? పద ఇంకా నీ ఆకృత్యాలు ఎన్నున్నాయో చూద్దాం. ఫోన్ తీసి మాట్లాడు. ఇలారా. హలో రే బావా, రే నేను. రే నువ్వా? ఈ నెంబర్ నుంచి మాట్లాడుతున్నావేంటి? అసలు ఎవరిదిరా ఈ నెంబరు? అదా మన మలేషియా మన్మథరావు గడిదిరా. నిన్న మలేషియా నుంచి రాగానే కొత్త నెంబర్ తీసుకున్నాడు. అది సరేరా, ఇందాక అమ్మాయి మాట్లాడారు, ఎవర్రా అది? ఏరా భయపడ్డావా? మన బ్యాచ్ అంతా ట్రూత్ ఆర్ డేర్ ఆడాంరా. నాకు డేర్ వచ్చింది. మన బ్యాచ్ అంతా కలిసి ఎవరన్నా ఒకరు కాల్ చేసి అమ్మాయి లెక్క మాట్లాడమన్నారు. అందుకనే నీకు కాల్ చేశారా. పాపిస్టోడా, ప్రెగ్నెంట్ నేనే దొరికారా నీకు? నీ పిల్లం ఫస్ట్ నైట్ రోజు వేరేవాడితో లేచిపోతుందిరా. నాశనం అయిపోతావురా రే, నాశనం అయిపోతావు. ఇదే నా శాపం. రాంగ్ టైంలో కాల్ చేసినట్టున్నాను. బాగా హట్ అయ్యాడు బిడ్డ. ఈరోజు ఈవినింగ్ రూమ్కి వెళ్ళకూడదు. గట్టిగా తగిలిందా? సారీ. కత్తి. ఓకే ఓకే, గట్టిగా తగిలిందారా? తగిలాయానా? ఓ ఫోన్ రాగానే ఊర్లో పిచ్చుకుని కొట్టినట్టు కొట్టావు కదే. కాంచనా బట్టిన లారెన్స్లా, చంద్రముఖి బట్టిన జ్యోతికాలా ఓ తెగ ఊగేసావు కదే. కనీసం నువ్వు చెప్పేది ఒక మాట విన్నావా? ఏసయ్యా, అల్లా వెంకట స్వామి కడతా, మీకు పెద్ద గుడి కడతా. నన్ను కాపాడారయ్యా. ప్రవీణ్ సారీ చెప్పా కదా. మళ్ళీ ఫోనా? హే, ఈసారి నా ఫోన్. ఛీ, దీని అమ్మ జీవితం. అందరికీ కొంచెం దోషం ఉంటుంది, నాకేంటి ఫోన్ దోషం? ఛీ, నా మొహం మీద కాకిరెట్టయ్యా. హే, అమ్మ ఫోన్. ఉషా, ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకునే అవకాశం లేదా నాకు? హలో అమ్మా, ఎక్కడి వరకు వెళ్ళారు? బస్ ఎక్కారా? హా, ఇప్పుడే ఎక్కామే. అమ్మయ్యా. నేను మీ నాన్న వెళ్తున్నాం, కానీ మీ తాతయ్యకి హెల్త్ బాగాలేక వెనక్కి వచ్చేస్తున్నారు. హా? మేము త్వరగా ఇంటికి వచ్చేస్తాం. తాతయ్యని జాగ్రత్తగా చూసుకో. ఏంటి
తాతయ్య వస్తున్నారా? ఏంటే అంత గట్టిగా అరిచావ్? ఏం లేదమ్మా, తాతయ్య వస్తున్నారా అని అడుగుతున్నా. సరే మేము త్వరగా వచ్చేస్తాం, బాయ్. అమ్మో, తాతయ్య వచ్చేసినట్లున్నారు. సరే అయితే కిస్ పెట్టేసుకున్నారా? అరే, ఈ టైంలో కిస్ ఏంట్రా? ఫస్ట్ నువ్వు వెళ్ళు. వెళ్ళాలా? ఎలా వెళ్ళాలా నేను? ఎలా వెళ్ళాలి? అమ్మో, తాతయ్య వచ్చేసాడ్రా. హే ప్లీజ్ ప్లీజ్ ముద్దడేసుకున్నారా? తాతయ్య వచ్చేసాడ్రా. ప్లీజ్ ప్లీజ్. ఏంటి ఇంతసేపు? ఏం చేస్తుంది లోపల? అరే, తాతయ్య వచ్చేసినట్లున్నాడ్రా, ఏం చేయాలి? ఎలాగో దొరికేశాను కదా, డా ముద్దటేసుకుందాం. నీ అమ్మ, అసలు ఈరోజు మొత్తం నన్ను కొట్టే పనే పెట్టుకున్నావా నువ్వు? మరేం చేయాలిరా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. శ్రావ్య, శ్రావ్య, నాకు ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? చెప్తా పదా. శ్రావ్య, ఏంటే ఈ బ్రతుకు నాకు? ఫస్ట్ మోసగానే చేసావు, తర్వాత డెడ్ బాడీని చేయబోయావు, ఇప్పుడేమో ఇలా పనులు చేసావు. ఏ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చావు కదే ఈ కిస్ డే రోజు. ప్లీజ్ రా, మనకి వేరే దారి లేదు. ఈ కొద్దిసేపు మేనేజ్ చేయరా. నేను చెయ్యనే, ఏదైతే దయింది. పోయి డోర్ తీసేపో. ప్లీజ్ రా, కొద్దిసేపే కదా. కుదరదు. కుదరదా? ఇంట్లో నా చెడ్డీనే ఉతకనే, ఇప్పుడు ఇల్లు మొత్తం వచ్చాలా? కుదరదంటే కుదరదే. ఓహో, కుదరదా? ఏంటి ఎతుకుతున్నావు? కత్త ఎక్కడ పోయింది? కత్తొద్దమ్మా. ఆడుతూ పాడుతూ ఎవరికి పని ఎలా చెప్పాలో అలానే చేస్తుంటే చెప్పాలి. అలుపు సొలుపేముండదు. ఏంటి శ్రావ్య, నేను వచ్చి ఎంతసేపు అయింది? తలుపు తీయట్లేదు. తాతయ్య, రూమ్లో చదువుకుంటున్నాను, అందుకే లేట్ అయింది. ఓహో, శ్రావ్య, ఎవరతను? ఆ అబ్బాయి మన ఇంట్లో పనిచేసే మంగమ్మ ఉంది కదా, ఆ. వాళ్ళ కొడుకు. మంగమ్మ ఊరెళ్తే వాళ్ళ కొడుకుని పంపించింది. అవునా? అదిగా శ్రావ్య, నువ్వు లోపలున్నావు, అతను ఇక్కడే ఉన్నాడు కదా. డోర్ బెల్ కొట్టినప్పుడు తీయచ్చు కదా తలుపు. కరెక్ట్గా అడిగాడు. భలే ఇరుక్కుంది. ఏం చెప్తుందో చూద్దాం. చెవిటివాడు పాపం. చిచ్చి, ఆఖరికి చెవిటను కూడా చేసింది. నా లవంగంలా బతుకు. ఒక్క కిస్ కోసం వచ్చాడు, ఇరుక్కుని పోయా. ఛా! అయ్యో అలాగా? ఏ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో చెవిటివాడిగా పుట్టాడు. అవును తాతయ్య, నిజంగానే ఆ అబ్బాయికి వినిపియదు. ఏ జన్మలోనే కాదే, ఈ జన్మలోనే చేశా. నిన్ను ప్రేమించి ఒక పాపం చేశా, నీ ముద్దు కోసం వచ్చి ఇంకొక పాపం చేస్తున్నా. బయటికెళ్ళి బాగా అలసిపోయానమ్మా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. అలాగే. సరేనా? ఏమే, ఇప్పుడైనా కిస్ ఇవ్వే, మీ తాత వెళ్ళిపోయాడు. అరే, నువ్వు వెళ్ళరా ముందు. వెళ్ళు. ఒక కిస్సే, ఒక కిస్సే. ఉసే శ్రావ్య, షట్టే ఈ అవతారందుడే ఎలా ఉందో. శ్రావ్య, అమ్మయ్యా, సెన్నొదిలిపోయింది. చచ్చ, ఈ షర్ట్ లేకుండా ఎలా వెళ్ళాలరా నాయనా? ఛీ, దీని అమ్మ ఈ అవతారం మీద వెళ్ళాలా? ఛీ, ఇదిగో. నా బతుకు జడ. శ్రావ్య, శ్రావ్య, దీని అమ్మ డోర్ టక్కునేసింది. చుంచుమొహంది. ఒక కిస్సు కోసమే కదే ఇక్కడ దాకా వచ్చింది. చుంచుమొహం ముద్దానా? ఛీ, ప్రవీణ్గా నిన్ను నువ్వే తిట్టుకోవాలరా. సిగ్గుందారా నీకు అసలు? ఓ అమ్మాయి ముద్దు పెడతానగానే ఓ ఊపుకుంటూ వెళ్ళిపోవడమేనా? ముందు నిన్ను నువ్వు లవ్ చేసుకోరా, ఆ తర్వాత అమ్మాయిని లవ్ చేద్దు. రే అబ్బాయిలు, ఓ అమ్మాయి పిలుస్తుంది కదా కిస్ ఇస్తా అన్నదని ఓ పెరలు పేసుకుంటూ వెళ్ళిపోకండి. ముందు వెనక ఆలోచించుకోండి. ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండిరా, ఆ తర్వాత అమ్మాయిలు పిలిస్తే ఆలోచిద్దురు. ఏదేమైనా కానీ ముద్దు పెట్టుంటే ఆ వ్యవహారమే వేరు. ఎనీవే, హ్యాపీ కిస్ డే టు మీ. ఏంటి ఇంత జరిగినా వీడు మారలేదనుకుంటున్నారా? నేనే కాదు, అమ్మాయి చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవ్వరూ మారరు.